ఎంతకాలం సాగిద్ది ఇట్లాగే మనకి లాగ్ చేస్తా వెళ్తారా అన్ని కేసుల లాగానే, లేదు అంటే ఇది త్వరగానే ముగిస్తారా? అంటే వాస్తవానికి ఈ వ్యవస్థ అంటే ఏదైతే పైరసీ అనేది పెనుభూతం ఉన్నదో దాన్ని నిర్మూలించాలంటే లోతైన ఇన్వెస్టిగేషన్ కావాలి. అలా కాకుండా పైపైన చేస్తే ఈ రవి లాంటి వాళ్ళు 100 మంది పుడతారు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి కదా కొత్త 100 మంది ఉన్నారు ఆల్రెడీ, మరి అవే ఎప్పుడు బ్యాన్ చేసేది? ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి చేస్తారేమో అనేది, ఇప్పుడు పోలీసు వారు ఏం చేస్తారనేది మనం చెప్పలేం, కానీ జరిగిన దాంట్లో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మాత్రం తరువుగా చేస్తారు అనేది స్పష్టంగా చెప్పవచ్చు. సో ఇప్పుడు ఐబొమ్మ రవికి ఎంతకాలం శిక్ష పడే ఛాన్స్ ఉంటుంది? అంటే ఇప్పుడు కొన్ని సెక్షన్స్ బిఎన్ఎస్ ప్రకారంగా ఒక సెక్షన్ 10 years ఇంప్రిజన్మెంట్ అనేది ఉందమ్మా. సో మిగతా 7 years ఉన్నది. ఇప్పుడు దాని గురించి ఆయన రిమాండ్లో కూడా ఉండడానికి ఆ 10 years ఉంది కాబట్టి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. సో ఇప్పుడు మనకు ఎంతకాలం అనేది ఒక కేసుతో కాదు, ఇప్పుడు ఒక కేసు అనుకున్నప్పుడు ఇంకో కేసులో కూడా పీటీ వారెంట్ వేశారు. ఈ పీటీ వారెంట్ అనేది ఏంది, ఒక ఖైదీ అంటే మన ఖైదీ అనకూడదు కానీ ఒక నేరస్తుడు జైల్లో కానీ పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు అతనిని ఇంకో కేసులో రిమాండ్ చేయాలన్నా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా పీటీ వారెంట్ వేస్తారు. ఆ పీటీ వారెంట్ ద్వారా జడ్జి గారి పర్మిషన్ తోటి అతన్ని అరెస్ట్ చూపించి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో ఇట్లా ఇప్పటికీ ఇంకా ఒక కేసు ఆల్రెడీ పోలీస్ కస్టడీ ఉన్నాడు, నిన్నటితో అయిపోయింది, మళ్ళీ జ్యుడిషియల్ పోయాడు. సో మళ్ళీ వారికి పీటీ వారెంట్ ద్వారా 4 కేసులలో తీసుకునే అవకాశం ఉంటుంది. 4 కేసులు ఖచ్చితంగా తీసుకుంటాం. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి 13 కాకుండా ఇంకో 13 అనేది ఒక కేసులో ఉన్న సెక్షన్లు, ఇంకా 4 కేసులు ఉన్నాయి అడిషనల్ గా. సో వాటిలో కూడా పీటీ వారెంట్ ద్వారా వారు తీసుకునే అవకాశం ఉంటుంది. సో అందులో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో ఇవన్నీ కూడా కొంత లెంతీ ప్రాసెసే. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు అంతలా రవికి బెయిల్ రాదా అనేది నా భావన. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏమంటున్నారంటే రవికి ఉరిశిక్ష పడాలి, అది ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ పడాలి, ఎన్కౌంటర్ చెయ్యాలి, రవిని అసలు బయటకు వదలకూడదు అని బహిరంగ ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం కూడా జరిగింది. అది మీరు కూడా చూసుకుంటారు. దీని పట్ల మీరేమంటారు? ఇప్పుడు ఎన్కౌంటర్ అనే పెద్ద మనిషికి అసలు ఎన్కౌంటర్ అంటే తెలియనట్టుంది. అసలు ఎన్కౌంటర్ అనేది ఎట్లా చేస్తారు, ఎవరు చేస్తారు, అసలు ఎన్కౌంటర్ అంటే అర్థమైంది అనేది ఆయన తెలియనట్టుంది. ఎవరు దొరికితే వాడిని పోలీసులు ఎన్కౌంటర్ చేసుకుంటా పోరు కదా. ఇప్పుడు వాస్తవానికి ఎన్కౌంటర్ అంటే ఎదురు కాల్పులు జరిగినప్పుడు ఎన్కౌంటర్. సో ఆల్రెడీ ఈజ్ ఇన్ జైల్. ఇంకోటి ఏంది, ఇప్పుడు పోలీసు వాళ్ళను ఎన్కౌంటర్ చేయండి అనడానికి ఆయన కళ్యాణ్ అనుకుంటా. కళ్యాణ్ ఎవరు అంటున్నా నేను, వాట్ అథారిటీ, మీరు ఏ హోదాలో అంటున్నా నేను. సో మీరు ఒక కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద పోలీస్ వ్యవస్థ ఉన్నది, న్యాయ వ్యవస్థ ఉన్నది, ఎవరి పరిధిలో వాళ్ళు చేసుకుంటారు. చట్టాలు ఎలా ఉన్నాయి, అతని నేరాన్ని బట్టి చట్టాలను బట్టి కోర్టు అనేది డిసైడ్ చేస్తుంది. కానీ ఎన్కౌంటర్ చేయాలని నువ్వే జడ్జిమెంట్ ఇవ్వడం అనేది నీ హోదాకు తగదని నేను అంటున్నా. అంతే. ఇంకా అంటే ఐబొమ్మ రవికి జీవితకాలం శిక్ష పడే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఇన్ని సెక్షన్స్ పెట్టారు, అది జీవితకాలం అనేది మనం అనలేం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అంటే మనం కొంతమంది చూస్తా ఉన్నాం, మీడియాలలో కొంతమంది అంటా ఉన్నారు తక్కువ సెక్షన్లు ఉన్నాయి, అతి తొందరలో వస్తున్నాడు అది అనేది అని అంటా ఉన్నాం. కానీ రేపు ఎల్లుండో రిలీజ్ అవుతాడు అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు, కొన్ని ముచ్చట్లు చెప్తా ఉన్నారు. కానీ నాకున్న అంతలో ఈ విషయాన్ని మొత్తం మనం గమనిస్తే ఇట్ విల్ టేక్ అనేది కొంత టైం పడుతుంది అనేది మనకు స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇప్పుడు ఈ ఐబొమ్మ రవిది పెద్ద ఇది అయిపోయింది. మనకి ఫైనల్గా ఒకటి అడుగుతున్నా, అంటే ఇలాంటి ఉన్న ప్రస్తుతం పరిస్థితుల్లో చూస్తుంటే ఈ ఐబొమ్మ లాంటి పైరసీలు ఇంకా పుట్టుకొస్తున్నాయి. దీన్ని ఈ వ్యవస్థ వల్ల, అంటే ఈ వ్యవస్థ వల్ల కాదు కానీ అంటే ఇదే ఎట్లా ఫిక్స్ అయిపోతుందా, అంటే మళ్ళీ పుట్టుకొస్తూ ఉంటాయి, దీన్ని ఆపడం ఎవరి తరం కాదా? ఇది ఫైనల్గా చెప్పేయండి. ఇప్పుడు చూడండి మేడం, ఇదే కాదు ఏదైనా కానీ చట్టాలు అనేది నేరాలు జరిగినప్పుడు ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది. నేరానికి చట్టం ఉంటుంది, చట్టానికి శిక్ష ఉంటుంది. సో ఇప్పుడే కాదు, గతంలో ఇప్పుడు మనము చిన్నతనంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని ఒరిజినల్ సీడీలు ఉండేటివి, అంటే ఒరిజినల్ టేప్ రికార్డులలో పెట్టుకుంటే సీడీలు వచ్చేటివి, అంటే క్యాసెట్స్. సో దానికి కూడా అక్కడక్కడ పాటలు అనేది చేసేటోళ్ళు. సో అట్లా అనేది అంటే నడుస్తూ ఉంది, వ్యవస్థలో నడుస్తూ ఉంది.
అది ఈ రోజుకి ఎట్లా ఏ రూపాంతరం చెందిందంటే ఆ సినిమా టాకీస్ లేకముందే ఆ యాప్లలో వచ్చే పరిస్థితి ఏర్పడతా ఉంది. సో కాకపోతే ఇప్పుడు నేను అదే అంటున్నాను ఏంటంటే చట్టాల మీద వ్యవస్థ మీద అంటే న్యాయ వ్యవస్థ మీద ఈ సైబర్ క్రైమ్స్ సైబర్ చట్టాల మీద ఏది కరెక్టు ఏది రాంగు ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేది అవగాహన ప్రజల్లోకి తేవాలంటున్నాను నేను. ప్రజల్లోకి అవగాహన తెచ్చినప్పుడు ప్రజలంటే లాస్ట్గా అన్నాను ప్రజలంటే మొన్న రీసెంట్గా బైట్స్ మనం చూసుకుంటే పబ్లిక్ రియాక్షన్ ఒకళ్ళు అన్నారు ఇది మనకి ఫేమ్ అయిన వాళ్ళే ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే రవిని గనక ఏమైనా చేస్తే మేము చాలా మంది వచ్చి ధర్నా చేస్తాము కోట్ల మంది వస్తాము అని అంటున్నారు. అదంతా వాస్తవం. అది వారి అవగాహన లోపము అని మనం అనుకోవచ్చు. కాకపోతే నేను ఇప్పుడు సరే దీన్ని సపోర్ట్ చేస్తున్న జనాలు నేను ఒకటే అడుగుతా ఉన్నా. ఇప్పుడు సరే మనకు ఐబొమ్మ వలన మనం సినిమాలు చూస్తున్నాము దానివలన అనేది అంటే థియేటర్కి పోతే 2,000 నుంచి 3,000 ఖర్చు అవుతా ఉన్నది. ఇదంతా సినిమా వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతనే తప్ప రవి ఏదో మంచోడు రవి ఏదో ధర్మాత్ముడు నీతిమంతుడు అనేది కాదు. అక్కడ సినిమా వ్యవస్థ మీద సినిమా టాకీస్కి ఈరోజు సామాన్యుడు పోలేని పరిస్థితి ఉంది కాబట్టి వారి మీద ఉన్న వ్యతిరేకత అనేది ఈ విధంగా బయటపెడతా ఉన్నారు. కానీ ఇప్పుడు సరే ఆ వారిని నేను కోరేది ఏంటంటే ఇప్పుడు దీన్ని ప్రోత్సహించినట్టే ఇప్పుడు మనకు లింక్స్ వస్తా ఉన్నాయి వేరే నేరాలను కూడా ప్రోత్సహిస్తున్నామా చేయట్లేదు కదా. ఇప్పుడు కాకపోతే ఏంటంటే పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ మారాల్సింది సినిమా రంగం మారాలి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కొంత ప్రేక్షకులను సినిమా టాకీస్కి తేవాలంటే మనం ఎంతవరకు తగ్గించుకోవాలనేది వాళ్ళు చేయాలి. దాని తగ్గట్టు ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఏంది అంటే అవగాహన పెంచాలి. ఇప్పుడు మీరు వేరే కంట్రీస్లో ఫారిన్ కంట్రీస్లో కన్నా మన దగ్గర సైబర్ చట్టాల మీద కానీ సైబర్ నేరాల మీద కానీ అవగాహన తక్కువ ఉంది అంటున్నా. సో దాన్ని పెంచాల్సిన అవసరం ఉన్నది. సో అందుకే ఇప్పుడు ద సేమ్ టైం ముందుకు తీసుకురావాలి ఇది అవేర్నెస్ అనేది ముందుకు తీసుకురావాలి. ఈ యుద్ధంలో ఐబొమ్మ చట్టం ఎవరు గెలుస్తారు? అంటే చట్టపరంగా ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి. అంటే నార్మల్గా పరిస్థితులు ఈ సెక్షన్స్ బట్టి మీరు చెప్పండి. ఐబొమ్మ అనేది వాస్తవానికి ముమ్మడికి నేరమే. ఏదైనా ఎవరు చేసినా నేరమే. అయితే చట్టం అనేది చట్టం ఐబొమ్మకు ఒక్కదానికే చట్టం కాదు. రేపు ఇంకొకటి వచ్చినా ఏ బొమ్మ వచ్చినా ఐబొమ్మ వచ్చినా వైబొమ్మ వచ్చినా ఏ బొమ్మ వచ్చినా ఖచ్చితంగా నేరమే అవుతుంది. సో రవి ప్లేస్లో ఇంకొకరున్నా నేరమే, ఐబొమ్మ ప్లేస్లో ఇంకొక యాప్ ఉన్నా నేరమే. సో మనం దాన్ని ప్రోత్సహించే విధంగా అనేది కాకుండా చట్టాలు అనేది ఎవరికి శత్రువు కాదు. తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా చట్టపరంగా పోలీసు వ్యవస్థ పనిచేయాలి. అదేవిధంగా న్యాయ వ్యవస్థ కూడా అంటే ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి న్యాయస్థానాలు. సో న్యాయస్థానాలకు కావాల్సిన సాక్ష్యాలు. సో ఆ సాక్ష్యాల మీద ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీద మెటీరియల్ మీదనే నేరం అనేది నిరూపణ అనేది జరుగుతుంది. సో అది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా వారికి శిక్షలు పడతాయి. ఓకే. సో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, మీరు చూసుకునొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలామందికి ఈ సెక్షన్లు ఎన్నున్నాయి. కొంతమంది రవి వచ్చేసాడు లేదు, కొంతమందికి ఎన్కౌంటర్ జరిగిద్ది లేదు, కొంతమంది జీవితకాలం అని చెప్పేసి అంటున్నారు. ఈ ప్రతి ఒక్కటి సెక్షన్స్ గురించి చెప్పినందుకు అంటే చాలామందికి అవగాహన లేదు. రవి హీరో బయట కానీ సినిమా ఇండస్ట్రీకి విలన్ అయినా కానీ ఇది నేరం అని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే.